హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చిత్తానూరు అమ్మవారి టెంపుల్కి అలాగే సుబ్రహ్మణ్యం స్వామి కొండకైతే వెళ్తాం అనమాట. నేను సుబ్రహ్మణ్యం స్వామి కొండదైతే ఇంతవరకు వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదనుకుంటా. సో ఫస్ట్ టైం అయితే మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. తిరుపతికి దగ్గరలోనే ఉంటుంది అనమాట, ఒక 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్లోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చి చిత్తానూరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అయితే చాలా రోజులు అయిపోయింది అనమాట, 1 మంత్ దాకా అయిపోయింది. సో ఈరోజు అయితే వెళ్ళాలని అయితే డిసైడ్ చేసుకున్నాను. నేను థర్స్డే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఇలా సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. ఇంకా ఆ రోజు అయితే హెడ్ వాష్ చేసుకున్నాను అనమాట. సో ఇంక ఈరోజు అయితే హెడ్ వాష్ అయితే చేయలేదు. ఇంకా మా బుడ్డోడు లేసేటకి నేనైతే రెడీ అయిపోయినాను. వాడు లేచిన తర్వాత వాడిని అయితే రెడీ చేశాను అనమాట. మా బుడ్డోడు ఏ డ్రెస్ వేసినా వాడికి షర్టు జీన్సే కావాలన్నమాట. నేను నైట్ టైమ్స్ మామూలుగా కట్ బనీనా నైట్ వేర్ వేద్దామని చూస్తాను, లేదు వాడు ఖచ్చితంగా జీన్స్ షర్టే తెచ్చుకుంటున్నాడు అనమాట. ఇంకా వాడు ఏడుపు తట్టుకోలేక వాడు ఏది అడిగితే అది వేసేస్తున్నాను. నేను ఒక పక్క దీపం పెడతా అంటే ఆయన ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తాడనమాట. నేను ఎప్పుడు దీపం పెట్టినా నా పక్కనే ఉంటాడు. ఇంకా రాత్రి అన్నం అయితే కొద్దిగా మిగిలిపోయింది, నేనైతే దాంతో సద్దన్నం తినేస్తున్నాను. ఇంట్లో వాళ్ళకైతే ఇడ్లీ కారం అయితే చేశాను అనమాట. నేనైతే సద్దనము అలాగే మామిడికాయ ఉరగానింది. సో ఇంకా అదైతే తినేసాను, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా మా టిఫిన్ అయితే అయిపోయింది అనమాట. మీరు అనుకోవచ్చు ఏంది టిఫిన్ తిని టెంపుల్కి వెళ్తున్నారని. అంటే అక్కడ మళ్ళీ ఆకలి కదా, చాలా లాంగ్ ఉంటుంది, 12 కిలోమీటర్స్. మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి కొండ నడవాలన్నమాట, పైకి కార్స్ అలో లేదు. సో అందుకోసం అయితే కొద్దిగా టిఫిన్ అయితే తిన్నాను అనమాట. ఇంకా తినేసి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మా అబ్బాయిని ఎగ్జామ్ సెంటర్ కాడ అయితే వదిలేయాలి. నేను చెప్పాను కదా ఇలా వీళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యానని. సో వీళ్ళనైతే ఎగ్జామ్ సెంటర్ కాడ అయితే వదిలేస్తానమాట. మేమైతే వాళ్ళ ఎగ్జామ్ అయ్యే లోపల ఈ టెంపుల్స్ అవన్నీ తిరుక్కొని మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటాము. సో ఫస్ట్ అయితే మా అబ్బాయిని ఎగ్జామ్ సెంటర్ కాడ అయితే వదిలేస్తామన్నమాట. అక్కడ వెళ్ళే రూట్లో అయితే ఈ బొమ్మలు నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పటి నుంచో రికార్డ్ చేయాలి అనుకుంటున్నాను, కానీ ఏ వ్లాగ్ దొరకలేదు. బట్ ఈరోజు అయితే రికార్డ్ చేశాను అనమాట. నెక్స్ట్ అయితే ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. మా అబ్బాయిని అయితే ఎగ్జామ్ సెంటర్ కాడ అయితే వదిలేసామన్నమాట. ఇప్పుడైతే ఇంకా గుడికి వెళ్ళాలి కదా, అట్టిపళ్ళు కొబ్బరికాయ తీసుకునేదానికైతే ఆగాము. సో ఇక్కడైతే నేనైతే అట్టిపళ్ళు అయితే తీసుకున్నాను అనమాట. అక్కడ కూడా అట్టిపళ్ళు లేవని చెప్పారు ఫస్ట్ ఇక్కడ. నెక్స్ట్ వేరే షాప్కి వెళ్ళి అయితే తీసుకున్నాను. ఇంకైతే ఇదే అనమాట సుబ్రహ్మణ్యం స్వామి కొండ టెంపుల్ ఎంట్రన్స్. ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్యం స్వామి కొండకు వచ్చాము. నెక్స్ట్ చిత్తానూరు అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. చెప్పా కదా పైన వెహికల్స్ అలో లేదని, ఇంకా కాలినడకతోనే పోవాలన్నమాట. కాలు కాలిపోతున్నాయి, స్లిప్పర్స్ కార్లోనే పెట్టేసామన్నమాట. ఎండ మాత్రం వివత్సంగా ఉంది, గాలి కూడా ఎక్కువ వస్తుంది అనమాట. అంటే కొండ పైన కోతులు ఏంటంటే మన మీద రావడం లేదు, అవే చేయి జాపి అడుగుతున్నాయి అనమాట. నేను ఫస్ట్ దారిలో తీసిన అట్టిపళ్ళు, ఇంటి నుంచి తెచ్చిన అట్టిపళ్ళు 2 వేసేసాను. తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళి 2 సార్లు అట్టిపళ్ళు కొన్నాను అనమాట. ఆ 2 సార్లు అవి తీసుకొని వెళ్ళిపోయాయి. ఇంకేం చేయలేక బెల్లమే నైవేద్యంగా పెట్టేశాను. ఇక్కడ ఎందుకు నాకు కంచగట్టారు అంగటికి అని నాకు అర్థం కాలేదు. తర్వాత ఆ కోతులు చూసిన తర్వాత అర్థమైంది, అవి చేయి జాపి మరీ అడుగుతున్నాయి అనమాట అట్టిపళ్ళు. అలా అడిగితే ఎట్లా చెప్పని మనం మీకున్నా ఉంటాం, అందుకని ఇచ్చేసాను. ఇంకైతే దర్శనానికి అయితే వచ్చేసామన్నమాట. అదే సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది. దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా జరిగిందనమాట. ఇంక ఈరోజు ఫ్రైడే కదా, ఏందబ్బా అసలు రష్ లేదు అనుకున్నాను. మేము కాసేపు అక్కడ కూర్చున్నాం అనమాట కొండ మీద, చాలా బాగుంటుంది. అప్పటి నుంచి రష్ రావడం అయితే స్టార్ట్ అయింది. మేము వెళ్ళినప్పుడు అయితే దర్శనం దగ్గర కూడా అసలు జనాలే లేరు. మేము వెళ్ళి పీస్ఫుల్గా అయితే దర్శనం అయితే చూసుకున్నాం అనమాట. చాలా బాగా జరిగింది. ఇంకా బయట అయితే పిండి దీపం అయితే పెడుతున్నాను. నేను పిండి దీపం గురించి 7 సాటర్డేస్ కూడా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నుంచి ఎవరైనా నన్ను ఫాలో అయ్యి ఉంటే కన్నా మీకు ఖచ్చితంగా తెలుసుంటుంది. అవును, ఈ శారీ మీకు గుర్తుందని నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇలాగా మీషో నుంచి శారీ ఆర్డర్ చేశానని చెప్పి, ఆ శారీ అనమాట. ఒకటైతే ఆల్రెడీ రిటర్న్ పెట్టేశాను, ఇది మాత్రం అలాగే ఉంచుకున్నాను అనమాట. ఇది అయితే కొద్దిగా పర్వాలేదని చెప్పి ఇంకైతే పిండి దీపం కూడా పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ సుబ్రహ్మణ్యం స్వామి కొండ అయితే కొండ మీద కదా, అక్కడ కూర్చున్నాము. గాలి అయితే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. మా బుడ్డోడు జారిపోతున్నాడు, ఇంకా వాడిని పట్టుకోవాలని ఏం కూర్చోవాలన్న స్థితిలో అయితే కూర్చున్నాము. మామూలుగా మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా వెంకటేశ్వర స్వామి ఫేస్ కొండ మీద కనపడేది. నేను ఎప్పుడైతే రియల్గా చూడలేదు, కానీ ఈరోజు అయితే చూశానమాట. మీరు కూడా బాగా అబ్జర్వ్ చేస్తుంటే మీకు కూడా చాలా బాగా కనపడి ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం చూశాను, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే కొండ మీద నుంచి ఇట్లా చూడడం ఫస్ట్ టైం అనమాట. నేను మామూలుగా వీడియోస్లో చూసాను,
కానీ ఎప్పుడు రియల్గా చూడలేదు, కానీ ఈరోజు అయితే చూసేసాను. సుబ్రహ్మణ్య స్వామి కొండ ఎదురుగానే కనపడింది అనమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు చిత్తానూరుకి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే ఫస్ట్ నేనైతే పసుపు కుంకుమ అయితే కొనుక్కున్నాను అనమాట. నాకు ఎప్పుడు గుడిలో పసుపు కుంకుమ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని అదే మామూలుగా సింధూరంగా కానీ పెట్టుకుంటాను, కానీ ఇంట్లో కుంకుమ కొద్దిగా నిండుకుంది అనమాట. సో మెయిన్ రీజన్ దానికి కూడా ఈరోజు కావాల్సుకొని అయితే చిత్తానూరుకి అయితే వచ్చాను. అలాగే అమ్మవారిని దర్శనం చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి ఇంకైతే పసుపు కుంకుమ అయితే కొనుక్కున్నాను అనమాట. అలాగే కొన్ని బ్యాంగిల్స్ చూశాను. నేను ఇక్కడే ఒకసారి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను, అది కూడా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను చిత్తానూరుది. సో నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే వచ్చాను అనమాట. ఈసారి అయితే బ్లూ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. ఎండ అయితే ఫుల్గా ఉంది, మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా ఫుల్గా ఉందన్నమాట. ఎండ ఒక పక్క గాలి, అది కూడా ఎండతో కూడిన గాలి అనమాట. నెక్స్ట్ అయితే ఒక పల్పి ఆరెంజ్ అయితే తాగాను. ఎండ చాలా ఎక్కువగా ఉంది, చాలా చల్లగా అయితే పల్పి ఆరెంజ్ అయితే తాగానమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంక ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మా అబ్బాయిని అయితే పికప్ చేసుకున్నాము. ఆ అబ్బాయి ఎగ్జామ్ రాసే టైంలో మేమైతే టెంపుల్స్ అయితే తిరిగేసామన్నమాట. నెక్స్ట్ ఇంటికి రాగానే వీళ్ళైతే చికెన్ బిర్యానీ తినాలి అన్నారు. సరే ఇంకెందుకులే అని చెప్పి వాళ్ళ కోసం అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తాను. ఫ్రైడే నేను కూడా తింటాను చికెన్ బిర్యానీ, కానీ థర్స్డే తిన్ను, ఫ్రైడే మాత్రం తింటాను. చికెన్ బిర్యానీ నేను టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత చేశాను, టెంపుల్కి వెళ్ళే ముందు చేయలేదన్నమాట. టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయన తెచ్చారు చికెన్ చెయ్యి అని చెప్పి. సర్లే ఇంకా ఆయన అడిగారు కదా ఎందుకులే అని చెప్పి అయితే చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. సో ఆ ఎండకు వచ్చి వంట చేస్తుంటే చాలా వేడిగా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. అలాగే వైట్ రైస్ కూడా కొద్దిగా చేశాను అనమాట. ఊరగాయ కూడా ఉన్నింది, మా అమ్మ తెచ్చిందని చెప్పా కదా మామిడికాయ ఊరగాయ, సో అది కూడా అలానే ఉందన్నమాట. సో బిర్యానీ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. కాకపోతే కొద్దిగా కారం ఎక్కువైంది అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎన్ని బిర్యానీలు ఉన్నా ఆవకాయ అలాగే నెయ్యి చాలా మంచి కాంబినేషన్. నేనైతే బిర్యానీ కన్నా ముందు ఫస్ట్ ఇదే తిన్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.